అసలు చిత్రమైతుందిలా మీరు ఏమని అనుకోర్రి ఒరి పాడియం గారు ఏంది ఏ ఊర్లల్లా కూలినాలు చేసుకుంటోళ్ళు మహిళా సంఘాలలో తిరిగేటోళ్ళు ఇంతో అంతో జరంతా ఆర్డు నెంబర్ అయితేనే వీళ్ళు ఆసరు ఓ అమ్మ రంగురంగుల చీర పూల పూల చీరలు వాళ్ళ సోకాటము వాళ్ళ కథ వాళ్ళ కార్ఖానా ఎట్లా ఉంటుంది కథ పదాల చూయించుకోవాలి మరి ఇంకా పుసుక్కున సర్పంచ్ గిట్ట అయితే ఇప్పుడు ఒక ఆడి మనిషి సర్పంచ్ అయితే ఆయన పతాల చూపించుకోవాలా చూపించుకోవద్దా అవ గామకాశం ఉంటుంది కారు ఉంటుంది కానీ నీ దండం పెడితే నాయనో ఇదెక్కడి లెక్కరు ఓ అమ్మా ఇక ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలా ఇప్పుడు అందరికీ ఇక ఇప్పుడు పానం అంతా ఎట్లా ఉందంటే నేను దండం పెడితే ఇక ఏదో పోగొట్టుకొని దేవుడు ఆడుకున్నట్టే అవుతుందట ఇన్నొద్దుల దాకా ఒకటి ఇప్పుడు ఒకటి నిన్న గాంధీ భవన్లో మీనాక్షి నటరాజన్ ఇగో ఈ తల్లే మీనాక్షి నటరాజన్ ఇక ఈమె కథ ఏంటంటే మీరు పూల బోకేలు దండలు డప్పు సప్పుళ్ళు షెడ్డయి పడ్డయి గాంధీ భవన్లో ఏడన్నా ఒక్క కటౌటు ఫ్లెక్సీ పరదా కాగితాలు ఓయితాలు ఏయ్ నా కంటికి కనపడద్దు వామ్మా ఇక పెట్టిందిరా నాయనో ఇక మరి ఎందుకు ఏంది ఏం కథ అంటే ఇక మరి ఇప్పుడు నటరాజను మీనాక్షి నటరాజన్ ఎందుకు వచ్చింది దీపాదాస్ మున్షి మరి ఎక్కడ తోలిర్రు మీనాక్షి నటరాజన్ని ఎందుకు తీసుకొచ్చిర్రు ఎట్టటి సంగతి అంటే ఇప్పుడు మంచి మంచి ముచ్చట్లేమో ఓ సారు మీరు తోపులు మీరు ఐసా కైసా ఓ మీ వ్యవహారం ఉరుకులో పెడుతుంది అసలు చిన్న సన్నగా లేదు మీ కథ ఒరి పాడైపోరు గారు ఈ ముచ్చట్లేమో చెవులో చెప్తురు ఇక మీరు తోపులంటే మీరు అదంటే ఇదంటే అని ఇక ఏదన్నా కచ్చపెచ్చ వ్యవహారము ఉంటుంది కదా గది గిట్లా ఇది గిట్లా కచ్చపెచ్చ వ్యవహారం మాత్రము మీటింగులల్లా మైకుల ముందర దంచి పాడు చేస్తుర్రు అట ఇక పార్టీ ప్రచార రోజుకింత కొద్దిగంతా సన్నగిల్లే కాడికి వచ్చింది కాబట్టి ఇక ఇది మరి చెప్పేదా మనిషి అంతా రాహుల్ గాంధీ మొత్తం ఆడ ఎక్కడెక్కడ ఏ రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఏంది ఏం కథ ఏ కోళ్ళగా అలిగి పక్కేసుకొని పండుకుంది ఏ కోళ్ళగా ఉరుకులో పెడుతుంది మరి ఊర్ల పొంట జనాల కథ ఏంది కార్యకర్తల కథ ఏంది ఇదంతా ఆయన రాహుల్ గాంధీ అంజనా వేసుకుంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రచార ఈ ఎమ్మెల్యేలు మంత్రులు జరంతా పరిపాలన మీద సోయి పెట్టకుండా ఉంటుర్రు అనేది జర గుసగుస ఆయన చెవులో పడ్డట్టుంది అందుకనే ఏం చేయాలి మీనాక్షి నటరాజనే కరెక్టు ఇప్పుడు తెలంగాణకు ఇప్పుడు ఉన్న పరిస్థితిలా ఎమ్మెల్యేలు జర్రా కొద్ది అంత జనాలలో ఇంకా తిరగాలి పార్టీ ప్రచారం ఇంకా గుంజుకు రావాలి అవి ఫామ్ హౌస్లో ఉన్న కోళ్ళేగానేమో నీ దండం పెడితే ఎటనన్నా చేసి మళ్ళా కుర్చీ గుంజుకోవాలని చూస్తున్నాయి మరి జనాలలో బాగా తిరుగుతున్నాయి ఒకటి ఉత్తరాది ఒకటి దక్షిణాది ఒకటి తూర్పుకు ఒకటి పడబడగా ఎక్కడ పడితే అక్కడ తిరుగుతున్నాయి ఇక మరి బదనాం ఏ రకంగా చేయాలనో కాంగ్రెస్ పార్టీని సర్కార్ని ఎట్లా చేయాలనో అట్లా చేసుకొని వస్తున్నాయి మరి వాటిని ఎదుర్కోవాలంటే ఈ సబ్గాట ముడుచుకొని పండుకుంటే అవుతుంది ఆ పని ఇక గంతుకనే కింది స్థాయి కార్యకర్తలే పార్టీకి పట్టుగొమ్మలు వీళ్ళలో ఎవరైనా అలుగుతుర్రా తొలుగుతుర్రా ఏమవుతుంది ఎట సంగతి ఇగో దీని మీద ధ్యాస పెట్టుండ్రి నేను ఏ కార్యకర్త ఫోన్ చేసినా నేను ఫోన్లో అందుబాటులో ఉంటా నాకు అంగులు ఆర్భాటాలు ఈ ఫ్లెక్సీలు ఈ కటౌట్లు మీరు వచ్చి ఏదో నన్ను ఎదుర్కొని పూలబోకే చేతులు పెట్టి కథలు వద్దు మనం జనాలలో ఉండాలి జనాలకు ఏం కావాలి మనం ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పేదోళ్ళ గడప తొక్కుతున్నాయా తొక్కలేవా అగో దీని మీద సోయి పెట్టుర్రి అందుకనే రాహుల్ అయ్య నన్ను పంపిండు ఏదో కథ మతలావు జరుగుతుంది మనం ఇచ్చుకపోయి ఇట పోతే కథ ఇంకో తీరుకుంటుంది కాదు అందరూ ఒకే తాటిపైకి రావాలి కింది స్థాయి కార్యకర్తలను కూడా మనం మంచిగా చూసుకోవాలి రోజువారీగా
ఎవరైతే పదవులు అనుభవిస్తున్నారో ఎంపీలు ఎమ్మెల్యేలు మినిస్టర్లు వీళ్ళు ఎప్పుడు జనాలలోనే ఉండాలి అని నిన్న గాంధీ భవన్లో బిర్రగా శంకుబండ నాటి కొబ్బరికాయ వచ్చింది. ఇక నీ దండం పెట్టి ఇక ఈ రకంగా జల్త పట్టంగానే ఇక కర్రెకొని కోసి ఆరబోసినట్టు అయింది ఇప్పుడు కథ. వామ్మో ఏం చేయాలి ఎట్ట చేయాలి ఆగారం మీద ఉన్నది మీనాక్షి నటరాజను. ఏ రకంగా రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చెయ్యాలని ఆమె గుండెలో నాటుకుపోయింది. మనం ఇప్పుడు కనుక మనం ముడి ఇప్పి జనాలలో తిరగకపోతే మాత్రము మనకు ఆమె గంపంత కన్ను పెట్టుకొని అమ్మవారు చూసినట్టు ఇట్లా చూస్తుందట. ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది, ఏ మూలకు ఏం జరుగుతుంది, ఏ నాయకుని పనితీరు ఎట్ట ఉంది, ఎక్కడ కార్యకర్తలు అలిగి కూర్చున్నారు. కచ్చపెచ్చ వ్యవహారాన్ని రచ్చగాకుండా సక్కంగా తీసుకుపోవాలని కంకణం కట్టుకొని వచ్చిందట మీనాక్షి నటరాజను. అందుకే నేను సీఎం కూడా దేవుడా అంట. చెవులు ఒడిపెట్టినట్టే ఉరికొచ్చిండు పెద్ద మనిషి, టైంకే ఉరికొచ్చిండు పెద్ద మనిషి. మంత్రులు చెడ్డ పడ్డ లీడర్లు వాళ్ళు వీళ్ళు మొత్తానికి కాంగ్రెస్ పతాలను పలుకుబడిని పెంచుకోవాలి. రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడాలని ఈ రకంగా వీళ్ళు తెలంగాణలో ఇంకా రాజకీయాన్ని ఉరుకులో పెట్టియాలి. మరి ఏదైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాలు నిజమైన లబ్ధిదారులకు అందుతున్నాయా అందుతలేవా అనే దాని మీద సోయి పెట్టుర్రి. లీడర్లు లాగానే వచ్చే 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 పాయ 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 తీసుకో తీసుకో పూలబోగ తీసుకో మేడం 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 నమస్తే మేడం పూలబోగ శాల్వదేరా కటౌట్ దేరా ఇది కట్టాలరా అది కట్టాలరా. ఈ ఆరాటాలు వద్దు, జనాలల్లో ఉండాలి. నాకు ఏ కార్లు వద్దు మరి దండం పెట్టి ఇండోర్కి వెళ్ళి బయలుదేరింది తల్లి. ఇండోర్కి వెళ్ళి బయలుదేరి కాచిగూడ రైల్వే స్టేషన్లో అడుగు పెట్టగానే పిసిసి పేపర్ మహేష్ కుమార్ గౌడ్ అన్న ఇంకా కొంతమంది కోళ్ళాగలు పోయి మేడవురా కారెక్కు మేడవురా పెద్ద కారెక్క లేదు 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 నేను పెద్ద కారెక్క బుడ్డ కారెక్క నేను నా ఒడుపుతోటి నేనే వస్తా అని ఆఖరికి వస్తారు కల్లా ఒక కార్యకర్త బండి ఎక్కువ వచ్చిందట. అంటే చూడు ఎంత నిబ్బరంగాలదో నీ దండం పెడితే. ఇక ఈమె బట్టలు కూడా ఆయమన్న బట్టలు కట్టదట నుల్లా. బట్టలు కూడా ఆయమన్న బట్టలు కట్టదట. అదే నీ దండం పెడితే మనం అమ్మో సర్పంచ్ కౌన్సిలరో కార్పొరేటరో అయితే నీ దండం పెడితే చక్క 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 మెరిచిపోయే బట్టలు వేసుకొని తిరుగుతారు. ఇక ఈమె ఒక ఎంపీగా కూడా సేవలు అందించి ఇవాళ ఒక సామాన్యురాలిగా పల్లెటూళ్ళలో పని చేసుకొని బతికే కూలినాలు చేసుకొని బతికే ఒక రైతులాగా బతికే ఒక సామాన్యురాలులాగానే ఉంటుందట. ఇక ఈమె పండుకున్నది కూడా పెద్ద పెద్ద పట్టు మంచాలు పరుపులు కావాట, కిందనే పంతదట, నేల మీదనే నిద్రపోతుందట. అగో గంత నిబ్బరం కలదట. అగో గా రకంగా మరి జనాలకు సేవ చేస్తేందుకు కంకణం కట్టుకొని తిరుగుతుంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో బలోపేతం చెయ్యాలి. ఎక్కడెక్కడైతే కచ్చపెచ్చ వ్యవహారం ఉందో దాన్ని సరిదిద్దాలి. ఇంకా ఏ రకంగా మనం జనాలకు పోవాలి, ఇంకా జనాల ఆదరణ ప్రేమ అభిమానాలు మనం చూరగొనాలి అనేది ఇప్పుడు మీనాక్షి నటరాజను ఇక మరి దిల్కుష అని ఇప్పుడు ఒక అతిథి గృహంలో ఈమె బస చేసుకుంటా నాకు ఎవరి సాయం వద్దు, నా సంచి మోయొద్దు, నా బ్యాగు మోయొద్దు అని ఆమె బ్యాగు ఆమె మోసుకుంటా, ఆమె సంచి ఆమె మోసుకుంటా ఒక సామాన్యరాలిగా ఇవాళ ఆమె తెలంగాణలో అడుగుపెట్టింది. మరి రేపు తెలంగాణలో రాజకీయ ఏదైతే కాంగ్రెస్ పార్టీ రాజకీయ మార్పులో ఈమె పెద్ద పాత్ర పోషించబోతుంది. నిన్ననే అప్పుడే గాంధీ భవన్ల కథ మార్పు మొదలైంది అనేది గుసగుసలు మరి ఈ నోట ఆ నోట అనుకుంటుర్రు, చెవులు కొరుక్కుంటుర్రు. మొత్తానికి మీనాక్షి నటరాజను ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ రూపురేఖలే మొత్తం మారుస్తందుకు కంకణం కట్టుకుందు అనేది మనకు